ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యోబు గ్రంథం 38వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఈ 38వ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు ఈ సర్వ సృష్టిని గూర్చి మాట్లాడుట. దేవుడు ఈ సర్వ సృష్టిని గూర్చి మాట్లాడుట. ఈ అధ్యాయంలో సుడిగాలిలో నుండి దేవుడైన యెహోవా యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. యోబును అనేకమైనటువంటి ప్రశ్నల చేత సంధించారు. ఆయన వేసే ప్రశ్నలలో దేనికి కూడా యోబు జవాబు ఇవ్వలేడు. ఈ చివరి అధ్యాయంలో ప్రభువు 80 కంటే ఎక్కువ ప్రశ్నలు యోబును అడిగాడు. ముఖ్యంగా 38వ అధ్యాయంలోనే 40 ప్రశ్నల కంటే ఎక్కువ వేశాడు. ఒక్కదానికి కూడా యోబు జవాబు చెప్పలేదు. చివరికి తను తాను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను, తెలివి తక్కువ మాటలు మాట్లాడాను అని యోబు తన గురించి తాను పశ్చాత్తాపడతాడు. యాక్చువల్గా కష్టంలో, శ్రమలో, బాధలో, ఇబ్బందిలో ఉన్నటువంటి యోబును గురించి ప్రభు వచ్చి, ఇదిగో నా వాదం ఆయన వినాలి, ఆయన సన్నిధిలో నా వాదం వినిపిస్తానన్నాడు కదా. ఆ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, ఇదిగో నా సేవకుడైన యోబు నీతిమంతుడు, అతడు ఏ నేరం చేయలేదు, ఇవన్నీ చెబుతాడని అనుకుంటే దానికి భిన్నంగా ప్రభు అనేక ప్రశ్నలతో యోబును సంధించాడు. ఈ ప్రశ్నలన్నీ విన్న తర్వాత యోబు తనలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టి దీనుడయ్యాడు. నిరర్థకమైన మాటలు మాట్లాడానని తన గురించి తాను తెలుసుకున్నాడు. వివేచన లేకుండా నేను మాట్లాడాను, ఏమీ ఎరగక నా బుద్ధికి మించినటువంటి సంగతులను గురించి నేను మాట్లాడాను అని యోబు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఈ సర్వ సృష్టిని గూర్చి మాట్లాడారు. 4వ వచనం నుంచి 11వ వచనం వరకు భూమిని గూర్చి మాట్లాడారు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పు. నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడో? సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాకుండా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దాని పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీవు ఉన్నావా? దానికి సరిహద్దును నియమించి దానికి అడ్డగడిలో తలుపులు పెట్టినప్పుడు నీవెంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని ఎక్కడనే నీ తరంగముల పొంగు అణపబడునని నేను చెప్పినప్పుడు నీ ఒంటివా? ఈ అధ్యాయంలో దేవుడు ప్రపంచ సృష్టిని గూర్చి 30 కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగాడు. తర్వాత జంతువుల గురించి అడిగాడు. ప్రశ్నలతో పరీక్షించాడు. మొదటి ప్రశ్న ఏంటంటే, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? మన దేవుడే భూమికి పునాది వేశాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదివితే, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశమును కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతమును తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడు ఎవడు? ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకం కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానం అభ్యసించి చేసిన వాడెవడు?
ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయనే ఈ సమస్తాన్ని సృష్టించి నిర్వహిస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చేసిన సర్వ సృష్టి మనకు కనబడుతుంది. ప్రతి ప్రశ్న ప్రభు వేసిన తర్వాత యోబు జవాబు ఇచ్చినంత వరకు ఆయన స్నేహితులు వేచి ఉండరు అనే విషయాన్ని మనకు తెలుసు. ఈ మొదటి ప్రశ్న గురించి యోబు ఆలోచన చేసుకుని నాకు తెలియదని జవాబు ఇచ్చి ఉంటాడు. కొంతసేపు అయిన తర్వాత యోబుకు దేవుడు వేసిన ప్రశ్న, మరొక ప్రశ్న ఏదంటే, నీకు తెలిసిన ఎడల భూమికి పరిమాణం నియమించింది ఎవరో చెప్పు. కొంతసేపు ఆలోచించుకుని యోబు నాకు తెలియదని జవాబు ఇచ్చి ఉన్నాడు. దేవుడు మళ్ళీ తన ప్రశ్నలు వేస్తూ వచ్చాడు. ఇలాగా ప్రశ్న జవాబు చెప్పలేకపోవడం, దేవుడు ప్రశ్నించడం, యోబు జవాబు చెప్పలేకపోవడం. ఈ పరీక్ష ముగిసిన తర్వాత యోబు చాలా దీనుడయ్యాడు. ఈ దినాల్లో కూడా శాస్త్రం ఎంతగా పెరిగినా, శాస్త్రజ్ఞానం ఎంత పెరిగినా దేవునికి మనుషులు జవాబు ఇవ్వలేరు. భూమి స్తంభములు అనే మాట మనం 6వ వచనంలో చదువుతున్నాం. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము అంటున్నాడు. ఇది అలంకార భాష. ఇది అలంకార భాష, అలంకారంగా వాడబడిన భాష. భూమిని సృష్టించినందున పరలోకంలో గొప్ప ఆనందం కలిగింది. అందుకే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతి వేయబడింది అని మనం చదువుతున్నాం. ఈ లోకంలో శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు కూడా దూతలు పరలోకానికి దిగి వచ్చి ఆనందంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇంకా మనం చూస్తే సముద్రమునకు హద్దులు నియమించిన వాడు ఆయనే. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు సముద్రమునకు హద్దులు నియమించాడు. ఇదిగో నువ్వెంతవరకే కానీ ఇక ఎక్కి రాకూడదు, ఎక్కడనే నీ తరంగముల పొంగు అణపబడును అని ప్రభు చెప్పాడు. దానికి సరిహద్దు నియమించాడు. దానికి అడ్డగడియలు తలుపులు పెట్టించాడు. సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాకుండా తలుపుల చేత దాన్ని మూశాడు. కాబట్టి సముద్రమునకు హద్దులు నియమించిన వాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే, ఆయన 3వ దినమున భూమి అంతటిపైన ఉన్న జలములను ఒక చోట పోగు చేయడం జరిగింది. ఇంకా 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే వెలుగును గూర్చి మాట్లాడుతున్నాడు. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయనట్లును నీ ఎప్పుడైనా ఉదయమును కలుగజేసావా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపావా? అరుణోదయమును గూర్చి మాట్లాడుతున్నాడు. పగలను రాత్రిని కూడా దేవుడు చేసి పగటికి సూర్యుని, రాత్రికి చంద్రుని ఏర్పరిచాడు. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండకుండా తీసివేయగలడు ఆయన. 15వ వచనంలో చదువుతాం, దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడినప్పుడు వారెత్తిన బాహువు విరగొట్టబడును. 14వ వచనంలో చూస్తాం, ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నందును, విచిత్రమైన పనిగల వస్త్రం వలె సమస్తము కనబడును. అరుణోదయం భూమి యొక్క ముఖానికి మార్పు కలుగజేస్తుంది. కాబట్టి దుష్టుల్ని వెలుగు వారి వద్ద నుండి తీసివేస్తుంది. ఇంకా మనం చూస్తే 16వ వచనం నుంచి 18వ వచనం వరకు సముద్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సముద్రపు ఓటలలోనికి నీవు చొచ్చావా? మహాసముద్రపు అడుగున నీవు సంచరించావా? మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములు నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము అంట. యోబు అసమర్థతను కూడా దేవుడు చూపిస్తున్నాడు. యోబుకు తెలివి లేకపోవడమే గాక దేవుడు చేసే అత్యల్పమైన పని చేయడం కూడా యోబుకు చేయడం చేత కాదని తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు సముద్రాన్ని కలగజేసినవాడు. సముద్రములో ఆరిన నేలను చేసిన దేవుడు సముద్రమునకు సరిహద్దులు నియమించాడు. మరణము యొక్క మరణాంధకారం అంటే ఇక్కడ సముద్రపు అడుగును నువ్వు సంచరించావా? మరణ ద్వారములు నీకు తెరవబడ్డాయా? మరణాంధకార ద్వారాలు నువ్వు చూసావా అంటున్నాడు. ఇక్కడ సముద్రపు యొక్క అడుగు భాగాల్లో నువ్వు ప్రవేశించావా, సంచరించావా?
సముద్రపు ఓటలలో నీవు వచ్చావు అంటాడు. యోబుకు అంతటి బలం లేదు. యోబు వీటి గురించినటువంటి శక్తి యోబుకు లేదు. అయితే మరణం యొక్క ద్వారాలు మూసివేసిన వాడు ఆయన. మరణం యొక్క బలం గలవాన్ని, అపవాదిని నశింపజేసి మరణాన్ని నిరర్ధకం చేశాడంటాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. అయితే ఆయన మరలా భూమి మీదకి వచ్చినప్పుడు మరణాన్ని మృంగివేస్తాడు. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును అంటారు. ఇంకా 18వ వచనంలో మనం చూస్తే భూమి యొక్క విస్తీర్ణము యోబు తెలుసుకోలేడు. మనుష్యుడు తెలివిలేని పశుప్రాయుడు. మరి ఆసాపు అంటాడు 73వ కీర్తనలో, నేను నీ ఎదుట మృగంలా ప్రవర్తించాను, తెలివిలేని పశుప్రాయుడును అంటాడు. కాబట్టి దేవుడు భూమిని కలగజేశాడు, సరిహద్దులు నియమించాడు, సముద్రాన్ని శాసించాడు, వెలుగును కలగజేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేశాడు. ఇంకా 19వ వచనం నుంచి 21వ వచనం వరకు వెలుగు చీకట్ల గురించి మాట్లాడుతున్నాడు. వెలుగు చీకట్లు యోబు తెలివికి అందని రహస్యాలు. ఎవరికి అవి అందుబాటులో లేవు. దేవుడు ప్రపంచాన్ని నూతనపరిచినప్పుడు యోబు కానీ ఏ ఇతర మానవుడు కానీ అక్కడ లేడు. తరువాత వాతావరణాన్ని గురించి కొన్ని ప్రశ్నలు మనం చూస్తాం. దేవుని యొక్క అమితమైనటువంటి బలం, ఆయన యొక్క ప్రభావం ఈ సర్వసృష్టిని నిర్మించాయని, ఈ సర్వసృష్టిలో ఉన్నటువంటి సృష్టిని ఏలుతున్నాయని, సర్వాధికారము ఆయనకే ఉందని యోబు గ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. తన జ్ఞానాన్ని, బల ప్రభావాలను, తన మార్గాలను ప్రశ్నించే ప్రతి వ్యక్తి బుద్ధిహీనుడైనటువంటి విషయం ఈ అధ్యాయంలో దేవుడు బయలుపెడతా ఉన్నాడు. ఏమీ తెలియని మూర్ఖుడు, ఏదీ చేయలేని అసమర్థుడు దేవుని పనులన్నింటినీ విమర్శించడానికి తెగించే సత్తా ఎవరికి లేదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అది తెలియజేయాలనే దేవుడు ఈ ప్రశ్నలన్నీ వేశాడు. అతి వైభవంగా కల్పిస్తున్నటువంటి ఈ విశ్వాన్ని చూసి దేవుని ఉనికిని మనం గ్రహించాలి. చాలాసార్లు అడ్డదిడ్డంగా ఖండించేవారు నాస్తికులు తాము ప్రదర్శించే అహంకారంతో అజ్ఞాన సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి ప్రశ్నలు వేస్తూ వారు దేవుని మీద విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నోటి మీద చేసుకోవాలి, తమ అజ్ఞానాన్ని ఒప్పుకోవాలి. తమ అజ్ఞానాన్ని బయలుపరిచేటువంటి ప్రశ్నలు దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు. యోబు కానీ ఇతరుల మానవులు ఎవ్వరూ కానీ వాతావరణాన్ని అజమాయిషీ చేయలేరు. దేవుడు కొన్నిసార్లు తమ ప్రజల యొక్క శత్రువులను ఓడించడం కోసం వాటిని ఉపయోగించేవాడు. ఆకాశ సైన్యాన్ని ఉపయోగించాడు. వడగండ్లు, వాన, మెరుపులు, ఉరుములు, ఈ ప్రకృతిని తనకు అనుకూలంగా ఆయన వాడుకోగలడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటివెన్నో మనం చూస్తాం. 24వ వచనంలో మనం చూస్తే వెలుగు విభాగింపబడిన చోటుకు మార్గమేది, తూర్పు గాలి ఎక్కడి నుండి భూమి మీద నకముకాల వ్యాపించును అంటాడు. అంటే గాలి కూడా ఆయన స్వాధీనంలోనే ఉంది. గాలి కూడా ఆయన స్వాధీనంలోనే ఉంది. ఇంకా 25 నుంచి 30 వచనం వరకు మనం చూస్తే, 25వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే ఉరుముల గురించి మాట్లాడుతాడు. మెరుపులతో వచ్చే వాన సంగతి, దాన్ని కూడా యోబు చెప్పలేడు. తాను సృజించిన జంతువుల గురించి కూడా దేవునికి శ్రద్ధ ఉంది అనే విషయం మనకు ఈ అధ్యాయంలో తెలుస్తుంది. మరి నిజంగా మనుషుల విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు ఆయన అనే విషయాన్ని మనం గ్రహించాలి. ముఖ్యంగా తన మీద విశ్వాసం పెట్టుకున్న, నమ్మకం పెట్టుకున్న వారి విషయంలో దేవుడు మరింత జాగ్రత్త వహిస్తాడు అని యోబు అర్థం చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా మనం చూస్తే 31వ వచనం నుంచి 33వ వచనం వరకు కృత్తిక నక్షత్రములు బంధింపగలవా, మృగశీర్షకు కట్లు విప్పగలవా, వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా, సప్తర్షి నక్షత్రములు వాటి ఉపనక్షత్రములు నీవు నడిపింపగలవా అంటాడు. ఇక్కడ నక్షత్రములను నియమించిన వాడు ఆయనే. అన్నిటికంటే విచిత్రమైన ప్రశ్నలు అన్నమాట. కృత్తిక నక్షత్రములను నీవు బంధించగలవు, మృగశీర్షకు కట్లు విప్పగలవా, వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా,
సప్తర్షి నక్షత్రముల వాటి ఉపనక్షత్రములు నీవు నడిపింపగలవా అంటాడు. కృత్తిక నక్షత్రములు అనేటువంటి సప్త ఋషి నక్షత్రాలు మనం చూస్తే అరేబియా దేశం మీదుగా క్రొత్త కాంతిలో ప్రవేశించడం మొదలుపెట్టినప్పుడు వసంతకాలం రాబోతుంది అని ఆ దేశస్తులు తెలుసుకుంటారు. కృత్తిక నక్షత్రములు బంధింపగలవా అనే ప్రశ్న యొక్క అర్థం ఏంటంటే, వసంతకాలంలో ఆకులు రాలడం అనేది మనకు తెలిసిన విషయం. ఆకులు రాలాయి అంటే చెట్లలో క్రొత్త సారం ఎక్కుతుంది అని మనకు తెలుస్తుంది. వెంటనే చెట్లు చిగురుస్తాయి. కృత్తిక నక్షత్రముల కాంతికి చెట్లు చిగురుటకు సంబంధం ఉందని యోబు కాలంలో దేవుడు వారికి తెలియపరిచాడు. ఇవి దేవుని యొక్క రహస్యాలు. కృత్తిక నక్షత్రముల కట్లు విప్పగలవా అంటున్నాడు. అంటే వసంతకాలమున ప్రజలకు కష్టతరమైనటువంటి కష్టాలు కలుగుతాయి. కానీ సంతోషకరమైన కాలం కూడా వస్తుంది. సంతోషకరమైన కాలం రాకుండా, చెట్లు చిగుర్చకుండా వాటి సారాన్ని నువ్వు బంధించగలవా అని ప్రభు అడిగాడు. మృగశీర్ష నక్షత్రం వల్ల శీతాకాలం వస్తుంది. అది ప్రజలకు శీతాకాలంలో కొన్ని కష్టాలు కలగజేస్తుంది. దాని కట్లు నువ్వు ఇప్పగలవా అని అడుగుతున్నాడు. భౌతికంగా సృష్టిలో కొన్ని నియమాలు ఉన్నాయి. దీనిని మనిషి నిర్వహించలేడు, దేవుడే నిర్వహించాలి. ఈ లోకంలో ఏ నియమం ఉన్నా సరే ఆ నియమం దేవుని యొక్క క్రమం ప్రకారం నడుస్తుంది అని యోబు తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యోబే కాదు, సమస్త మానవులు దాన్ని తెలుసుకోవాలి. ఇంకా మనం చూస్తే మేఘాలు మెరుపుల గురించి రాస్తున్నాడు. 34, 35 వచనాల్లో మేఘాలు మెరుపుల గురించి రాస్తున్నాడు. 34వ వచనంలో మనం చూస్తే, జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞేయగలవా? మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీ వాటిని బయటికి రప్పింపగలవా అంటున్నాడు. మేఘములకు ఆజ్ఞ ఇచ్చేవాడు దేవుడే. మెరుపులు బయలువెళ్ళి చిత్తమండి నేనున్నానని మనతో చెప్పినట్లు బయటికి రప్పించగలవా అని ఉంది. మామూలు మెరుపులు చిత్తం నేనున్నానని మనతో చెప్పలేవు. కానీ మానవుడు విద్యుత్ తరంగాలని శబ్ద తరంగాలుగా మార్చి మనకు వార్తలు అందిస్తున్నాడు. ఇది రేడియో యొక్క లక్షణం. క్రీస్తు పూర్వం 1500లో ఈ మాట రాయబడింది. దీన్ని మార్కోని అనే ఇటలీ దేశస్థుడు క్రీస్తు శకం 1901వ సంవత్సరంలో కనుగొనక ముందే 3400 సంవత్సరాలకు ముందే రేడియోని గూర్చి బైబిల్లో చెప్పబడింది. ఇంకా మనం చూస్తే 36వ వచనం నుంచి 38వ వచనం వరకు 36వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చూస్తే, అంతరింద్రియములలో జ్ఞానముచ్చిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదై పారునట్లు మంటిపేటలో ఒకదానినోటి అంటుకున్నట్లు ఆకాశ కలశంలోని వర్షమును కుమ్మరించేవాడెవడు అంటాడు. అంటే జ్ఞానమిచ్చేవాడు దేవుడే. అంతరింద్రియాల్లో జ్ఞానం ఉంచినవాడు, హృదయానికి తెలివించినవాడు. మానవ హృదయంలో ఉన్నటువంటి జ్ఞానం దేవుడిచ్చిందే. ప్రకృతి శక్తులన్నీ కూడా దేవుని సేవకు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి ప్రతీది కూడా దేవుని వశంలో ఆయన పని కొరకు ఉన్నాయి. మానవ హృదయం కూడా దేవుని పర్యవేక్షణలోనే ఉంది. ఆయనే మానవ హృదయానికి తెలివినిచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఇంకా ప్రభు అడుగుతారు, జ్ఞానం చేత మేఘాలను వివరించగలవాడెవడు? ఆకాశంలో మేఘాలు ఎన్ని ఉన్నాయో నువ్వు లెక్క చెప్పగలవా? ధూళి బురదగా మారి పారేటట్లు, మంటిబెడ్డలు ఒకదాన్ని ఒకటి అంటుకునేటట్లు ఆకాశ కలశంలో నుంచి వర్షాన్ని కుమ్మరించేవాడెవడు? ఆకాశ మేఘాలు కలశంలాగా ఉన్నాయి. అందుచేత మంచి వర్షధారలు కుమ్మరించబడతాయి. ఈ పని మనిషి చేయలేడు. ఇంకా మనం చూస్తే 39వ వచనం నుంచి 41వ వచనం వరకు జంతువుల గురించి. ఆడు సింహము నిమిత్తం నీవు ఎరను వేటాడేదవా? సింహము పిల్లలు తమ తమ గుహల్లో పండుకున్నప్పుడు, తమ గుహల్లో పొంచిండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా? తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలకు
కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారమును సిద్ధపరిచిన వాడెవడో అంటాడు. కాబట్టి జంతువులకు పక్షులకు కూడా ఆహారాన్ని ఇచ్చేది ఆయనే. ఆహారం ఇచ్చేది యోబు కాదు, ఆయనే. సింహం విషయమైన, సింహం పిల్లల విషయమైన, కాకుల విషయమైన వీటన్నిటికీ ఆహారాన్ని ఇచ్చేవాడు, ఆకలి తీర్చేవాడు ఆయన. పోషించేవాడు ఆయనే, సంరక్షించేవాడు ఆయన. చూడండి, ఏలియా కాలంలో కాకులు ఏలియాని పోషించేటట్లుగా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇవన్నీ కూడా ఈ సర్వ ప్రపంచ సృష్టి ఆయన చేత నిర్మించబడిందని, ఆయన చేతిలో ఉందని, ఆయన చెప్పు చేతల్లో ఉందని, ఆయన శాసించగలడని, ఆయన ఉనికిలోనే, ఆయన యొక్క కనుసన్నలలోనే అవి ఆయన చిత్త ప్రకారంగా తమ పరిధిలో అవి కొనసాగుతూ ఉన్నాయనే విషయం మనకు ఈ ప్రశ్నల ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మానవుని యొక్క బుద్ధిహీనత, బలహీనత, శక్తిహీనత ఇవి తెలుసుకోవాలనే దేవుడు ప్రశ్నలతో యోబును సంధించాడు. అందుకే ఈ ప్రశ్నలన్నీ విన్న తర్వాత యోబు ఒక్కదాని కూడా జవాబు చెప్పలేక చివరికి తన అసమర్థతను, తన బలహీనతను ఒప్పుకొని దీనుడయ్యాడు. మనం కూడా దేవుని యొక్క సర్వ సృష్టిని గూర్చి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన కలుగజేసినటువంటి సమస్త సృష్టిని గూర్చి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత చక్కగా దాన్ని క్రమబద్ధీకరించారు. ఈ సర్వ సృష్టిని ఏ రీతిగా దేవుడు నిర్మించాడు, ఈ సృష్టి ముందు మానవుని యొక్క జీవితం ఎంత అల్పమైనదో, ఎంత అల్పమైనటువంటి మానవుడు దేవుని ఎదుట గర్వంగా ప్రవర్తించకూడదు, దీనులై తగ్గించుకుని ఆయన మార్గంలో నడవాలనేటువంటి సత్యం ఈ ప్రశ్నల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.